తాజా 30 పొరపాటున ఒక్క మాట తప్పుగా మాట్లాడినందుకు చలపతిరావును మహిళా సంఘాలు ఇష్టం వచ్చినట్లు తిట్టాయి. ఆయన్ను అర్జెంటుగా చంపేయండి అన్నంతగా మీడియా ముందుకు వచ్చి మహిళా సంఘాల నేతలు రెచ్చిపోయారు. ఎన్నో సందర్భాల్లో ఎందరో ప్రముఖులు ఎన్నో మాట్లాడారు. వాటన్నింటినీ పట్టించుకొని ఈ సంఘాలు చలపతిరావును మాత్రం అతి దారుణంగా టార్గెట్ చేశాయి. చలపతిరావు సీనియర్ నటుడు, జీవితంలో ఎత్తు పొలాలు చూసినవాడు, మంచి చెడు తెలియని మనిషి కాదని అనుకోలేం. ఏదో ఆడియో ఫంక్షన్లో సరదాగా ఒక మాట అంటే దాన్ని పట్టుకుని మిన్ను విరిగి మీద పడిందన్నంతగా రాద్ధాంతం చేశారు. దీనిపై నెటిజన్లు మహిళా సంఘాలను, టీవీ ఛానళ్లను, సోషల్ మీడియాను పిచ్చ తిట్లు తిడుతున్నారు. చలపతిరావుకు వెల్లువల మద్దతిస్తున్నారు. చలపతిరావును తిట్టిన వాళ్లకు వీళ్లు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు అనే వీడియోకు 1262 లైకులు వస్తాయి. కేవలం 109 మాత్రమే డిజ్లైక్లు వచ్చాయి. కామెంట్లు రాసిన వారందరూ దాదాపుగా చలపతిరావుకు మద్దతు ఇచ్చారు. సింధు అనే నెటిజన్ సర్ ఐ సపోర్ట్ యూ అంటూ కామెంట్ రాశారు. సుకన్య అనే మరో నెటిజన్ సీరియస్ కామెంట్ రాశారు. అసలు ఆయన అంత దారుణంగా ఏం మాట్లాడారని? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్, దాన్ని అలాగే చూడండి, ఇలా చెత్త చెత్త చేయకండి. చలపతిరావు గారు నోరు జారి ఉండొచ్చు, అయితే మాత్రం ఇంతలా వరస్ట్గా బిహేవ్ చేసి నాన్సెన్స్ చేస్తున్నారు. పని పాట లేదు ఈ మహిళా సంఘాలకు. ఒకరోజు ఒక మంచి పని చేయరు, ఇలాంటి వాటికి మాత్రం ఎగేసుకుని మీడియా ముందుకు వచ్చేస్తారు పబ్లిసిటీ కోసం. ఛీ, డాష్ మొహాలు. మీరు ధైర్యంగా ఉండండి చలపతిరావు గారు. మరో నెటిజన్ రేటింగ్లో అగ్రస్థానంలో ఉన్న ఒక టీవీ ప్రోగ్రామ్ను ప్రస్తావించారు. ఒక ఛానల్లో వచ్చే టాప్ కామెడీ ప్రోగ్రాంలు, బూత్ ప్రోగ్రామ్స్ వందల ఎపిసోడ్స్ వస్తున్నాయి. మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయి? వాటిని ఎందుకు పట్టించుకోవు? పొరపాటున చలపతిరావు గారు అన్న దానికి ఇంతలేసి మాటల? హీరోయిన్లతో అఫైర్లు ఉన్నవారు కూడా చలపతిరావును తిట్టడమేనా? ఎంత దారుణం! ఈ కామెంట్లే కాదు, ఇంకా ఎన్నో కామెంట్లు పెట్టారు. వాటిని ఈ వీడియో ఎండింగ్లో వచ్చే వీడియో లింక్ ద్వారా ఓపెన్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.